శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. వృశ్చిక రాశి వారికి గురుబలం బాగా ఉందండి. మీకు చాలా బాగుంది. మీ తెలివితేటలు ఎక్కువ, ఐశ్వర్య ప్రదాతగా ఉంటారు. ఐశ్వర్యం కూడా ఎక్కువ ఉంది. పైగా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో విజయం సాధిస్తూ ఉంటారు. కష్టపడతారు కాబట్టి విజయం సాధించి తీరుతారు. గురు ప్రభావం నిండుగా ఉందండి. కాకపోతే రావలసిన డబ్బులు లేట్ అయిపోతూ ఉంటాయి. అదొక్కటి చిన్న డ్రాబ్యాక్. మీకు లేట్ అయిపోతూ ఉండడము, లేకపోతే సమయానికి డబ్బులు లేకపోవడము, వస్తున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉండడము, అలాగా మీకు ఉంటుందండి. పైగా కుటుంబంలో కూడా నేమ్ అండ్ ఫేమ్ కూడా తక్కువగా ఉంటుంది. మీకు అంత అద్భుతంగా ఏమి ఉండదు. అలాగే అవకాశాలు, బయటికి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఏదేమైనా షార్ట్ జర్నీస్ మాత్రం తప్పకుండా మీరు చేసి తీరుతారు, అందులో డౌట్ లేదు. దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముడిని కలుస్తుంటారు, మీ ఆలోచనలు 10 మందితో పంచుకుంటూ ఉంటారు, కష్టపడతారు, ధైర్యంగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ చదువు విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి. కష్టపడాలి. కష్టపడితే చదువులో ఏమాత్రం ఇబ్బంది ఏమీ ఉండదు. వాహనాలు కానీ గృహ సౌఖ్యం కానీ ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు. తల్లిగారి యొక్క ప్రేమ అమోఘము. రైతులు మాత్రము పంటలో నష్టం రావడానికి, అంటే కొద్దిగా డబ్బులు సకాలంలో చేతికి అందలేకపోవడానికి అవకాశాలు వాళ్ళ జాతకాలు రీత్యా ఆధారపడి ఉంది. ఏదైనా పంచమ స్థానం ఎక్స్ట్రాడినరీ. మీకు బుధ శుక్రుల గురించి చెప్పుకుందామండి. బుధ శుక్రుల కాంబినేషను ఉంటే వాళ్ళు తర్కశాస్త్రంలో ప్రావీణ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వాదనలో బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మీరు మీటింగ్స్లో వాటిలోనూ డిబేట్స్లో పాల్గొంటారు. కళారంగంలో అభిరుచి ఉంటుంది. అభిరుచి ఏంటంటే బాబు బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఉంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకు బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే మీకు విద్య సంప్రాప్తిస్తూ ఉంటుందండి. విద్య అంటే ఏంటంటే చాలామందికి ప్రొఫెసర్స్ అంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. సైంటిస్టులకి చాలా అద్భుతం. బుధ శుక్రుల కాంబినేషను చాలా భూములు కలిగి ఉంటారు. అలాగే శుక్రరావుల కాంబినేషన్ పంచమ స్థానంలో. శుక్రరావుల కాంబినేషన్ రావు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. అంటే ఔదార్యము, ఔన్నత్యము ఎక్కువ అండి. మీకు అనేక శుభ విషయాలు వాటినంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాహాది వేడుకలు కలిసి వస్తూ ఉంటాయి మీకు. అలాగే బాగా మీకు అదృష్టం ఎక్కువ ఉంటుందండి. అలాగే బుధ శుక్ర కాంబినేషన్ వల్ల మీకు రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు మీరు. అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయాల ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతం అండి. అలాగే శుక్ర శని వలన కూడా రాజకీయ రంగంలోనూ, అలాగే మీరు చేసినటువంటి రచనల్లోనూ బాగా రచనా రంగం బ్రహ్మాండంగా ఉందండి. రచనా రంగంలో బ్రహ్మాండ సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానంలో శని రాహువులు ఉండడం వలన సంతానం దోషం ఉంది. సర్పదోషం మీకు ఉందండోయ్. ఎందుకంటే సవ్యకాల సర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి వారం రోజులు. సర్పదోషం పంచమ స్థానం కాబట్టి సంతానం విషయం, పుట్టడం విషయంలో లేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, అలాగే సర్ప సంబంధించినటువంటి కొన్ని పూజలు చేసుకోవడం వల్ల, శాంతులు చేసుకోవడం వల్ల కొద్దిగా దోషం తగ్గుతుంది మీకు. శని రాహువులు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. పైగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా అంతా కలిసి రాదు. ఏదేమైనా 6వ భావంలో రవి పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడండి మీకు. అంటే మీకు మేనమామలు బాగుండము, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఉండడము, రాజకీయ రంగంలో పదవులు లబ్ధి చేకూరడము బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా సప్తమ స్థానంలో రవి గురుతో కలిసిన చంద్రుడు బ్రహ్మాండం వీళ్ళు కాపాడుతాడండి మీకు. అంటే మీకు 9th హౌస్ లార్డ్గా చంద్రుడు అయ్యాడు. సప్తమంలో ఉన్నాడు. గజకేశ్వర యోగంలో ఉన్నాడు. భూలాభము, ఐశ్వర్య ప్రదాత, ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందండి. అలాగే ఇందాక చెప్పిన రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.
విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, ఉన్నతమైన అధికారులతో పరిచయాలు ఉంటాయి, ఉన్నతమైన అధికారులుగా మీరు ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. అదృష్టవంతులుగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయండి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, అదృష్టాలు బాగుంటాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త వాహనాలు, ఆభరణాలు, వస్తువులు అంటే డ్రెస్సెస్ కొనుక్కోవడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మీకు. కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తారండి, మీరు సక్సెస్ అయి తీరుతారు. భాగ్యస్థానంలో కుజుడు అని తప్పండి. అంటే మీకు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంత అద్భుతమైన కాలం అని కాదని చెప్పచ్చు. కుజుడు అద్భుతమైన లేడు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా, అలాగే ఉద్యోగస్తులు కాదండి, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండవు. తర్వాత కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటారు సరే, వాళ్ళకు కూడా అంత మంచి అవకాశాలు ఇవేం ఉండవు. అంటే వ్యాపార అభివృద్ధి ఉండదు. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి స్లో అయిపోతూ ఉంటుంది, మంచి అద్భుతంగా ఏం మాత్రం ఉండదు. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ రవి బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, రాణిస్తారు. అలాగే శత్రువుల వలన ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. అలాగే గ్రూప్స్ రాస్తున్నారు కదా, గ్రూప్స్ అని, సివిల్ సర్వీసెస్ అని రాస్తున్నారు కదా, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, బాగా సక్సెస్ఫుల్గా మీరు రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మీరు బాగా ఉన్నతంగా రాణించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత బాగుందండి. లాభస్థానంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని సక్సెస్ రేట్ ఇస్తాడు. మీకు లాభంలో ఉన్న కేతు మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే బాగా ధనయోగాన్ని సంప్రాప్తిస్తాడు. అలాగే సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదిస్తారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు అధికంగా ఉంటుందనడంలో సందేహం లేదండి. బాగా సక్సెస్ఫుల్గా ధన సంపాదన మీకు ఎక్కువగా ఉండి తీరుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే లాభంలో ఉన్నటువంటి కేతువు, అలాగే సప్తమ భావంలో నుండి గురుచంద్రుడి కాంబినేషన్ వల్లనే ఈ వారం మొత్తం కూడా సక్సెస్ రేటు బాగుంది. ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి మంచి వాటికి ధన ఖర్చు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశాల్లో రాణించడము, అలాగే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించడము కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తుంది, వెళ్ళవలసి వస్తుంది మీరు. సో ఈ విధంగా ఉందండి. మంచి మంచి వాటికి ధన ఖర్చు పెడుతుంటారు. గుడులకి, గోపురాలకి సన్మానాలు మీకు బాగా జరుగుతూ ఉంటాయి. అద్భుతంగా మీకు బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి యొక్క పవర్ మీ మీద ఉండాలి కాబట్టి స్వామి యొక్క పవర్ 30వ తారీఖుని నిజరూప దర్శనం, సింహాచల నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం మీకు కలగబోతోంది. స్వామిని పూజించడం వలన మీకు రాహుకేతుల మధ్యలో ఉన్నటువంటి సర్పదోషము తొలగడమే కాకుండా కుజుడి వల్ల వచ్చే దోషాలు కూడా చాలామంది పరిహారం అవుతాయండి. ఏమాత్రం వీలుంటే రాహుకేతుల కోసం శ్రీకాళహస్తేశ్వర స్వామిని పూజించడము, ఆ శ్రీకాళహస్తిలో రాహుకేతుల యొక్క పూజలు చేయించుకోవడం వల్ల గ్రహాల యొక్క ఇచ్చే బ్యాడ్ ఫలితాలు తగ్గి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్కన పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే
మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకుండా, అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రావుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి, బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది మీ ఇష్టం అంటే అది మీ ఇష్టం. బట్ జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.